హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పువ్వు కొడతాను, స్టార్ట్ అయింది. తాడుతో ఎగ్గుకోవాలి. ఫెన్సింగ్ అయితే మంచిగా ఎగ్గుకొచ్చుకోవాలి లాస్ట్కి, ఎందుకంటే లాస్ట్ ఐసోలేషన్ మడి ఉంటాయి చూసినావా, మంచిగా ఎగ్గుకోవాలి. అవి చూడు రే, బెరుకులు తీస్తారు, బెరుకులు తీస్తారు ఇలా వీళ్ళు. చూడండి, మీరు కూర్చున్నట్టు కైట్ కూర్చున్నారు. ఆడేం పెట్టినావు? మక్క పెరడా? సో ఫ్రెండ్స్, ఎండపూట మంచిగా కొట్టుకోవాలి, ఎందుకంటే 2-3 రౌండ్లే మంచిగా వస్తుంది. పువ్వు అనేది ఇప్పుడే ఫస్ట్ ఫ్లవరింగ్ అంటారు దాన్ని, డస్ట్ ఫ్లవరింగ్, చాలా నైస్ వస్తుంది. పీస్ మందు వేస్తే పెరడు పడుతుందట కదా అంతా. ఏమో అద్దంటాడా, మనం వేసుకొని తిరిగి వేసుకోవాలి. కానీ పీస్ మందు పోతావు అమ్మా? మా ఇట్లాను అను గడ్డి పోసాలి నేను అనమాటాను. సీడోనికి అత్త ఏమని చెప్తావు? తీస్తానా అని చెప్తావా? పూటానికి అయితే ఇంత లెంత్ తాడు తీసుకోరు కంపల్సరీ, దొడ్డు తీసుకోరు. ఎందుకంటే ఫామ్ అయ్యేది అసలు డస్ట్తోనే ఫామ్ అవుతుంది మనకు. సీడ్ వడ్లు అనేది కొంచెం వీటితోనే దొడ్డు ఉండాలి. తాడు దొడ్డు ఉంటే వేటుకు అటు అంచి ఇటు అంచుతుంది కంపల్సరీ. మస్తు అది అట్లా కొట్టుకోవాలి. అట్లా ఆసుకొక్కలు ఉంటారు, ఇట్లా ఆసుకొక్కలు ఉంటారు. డస్ట్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. లెంత్ తాడు తీసుకోరు, లెంత్గా. బెరుకులు అయితే ఉంచకూరే, సీడలు అయితే రిజెక్ట్ చేస్తారు, అట్టుగా వేస్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడు రీ, మా డాడీ కావో కొట్టలేదు కానీ పెద్ద ఇలా వాటర్లో నడవాలి ఇప్పుడు. డస్ట్ అనేది సిల్క్ ఎట్లా తయారవుతుంది తెలుసా? అయ్యో సిల్క్, ఇది సిల్క్, అది డస్ట్, అది మొత్తం. అమ్మ ఇట్లా ఓడితే ఏమవుతుంది? చాలా వస్తుందా తాడు? చాలాగా మక్కపేడికి మందు వస్తాడంట. నీళ్ళ జారుతుందా? మనం పోతే జారుతుందా? కన్నుకు దెబ్బ తాకింది నాకే ఫ్రెండ్స్, జారి పడ్డా.
2 బఫెలోస్ ఇవి, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. వచ్చేసిన ఏమో ఛార్జింగ్ స్కూటీ. హే